హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం 11th ఫిబ్రవరి డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో డీటెయిల్స్లోకి వెళ్ళే కన్నా ముందు నిన్నటి వీడియోలో నేను మీకు ఒక 3 MCQ క్వశ్చన్స్ ఇచ్చాను కదా, వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ ఏందో చూసిన తర్వాత ఈరోజు డీటెయిల్ అనాలిసిస్లోకి మనం వెళ్దాం. సో నిన్నటి క్వశ్చన్ సంబంధించి ఫస్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ ఇండియా స్ట్రాటజిక్ అండ్ ecological landscape, consider the following statements. Okay, INS Arnala is India's first indigenously designed and built anti-submarine warfare shallow watercraft. This right manaki statement. INS Arnala. Sahyadri Tiger Reserve is the northernmost tiger habitat in the Western Ghats and include in the Chandoli National Park. This kuda right manaki. Third one, the Savalkot hydroelectric project is a storage-based project designed primarily for irrigation purpose అంటున్నారు. కాదు, ఇది మనకి స్టోరేజ్ బేస్డ్ కాదు, ఇది మనకి రన్అవే ప్రాజెక్ట్, అంటే రివర్ పైన కట్టినటువంటి ప్రాజెక్టు. ఇక్కడ రివర్ వాటర్ని ఇలాంటి స్టోర్ చేయరు, కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి 1 and 2 ఓన్లీ. సెకండ్ వన్, విత్ రిఫరెన్స్ టు కొండవీడు ఫోర్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇట్ వాజ్ ఇనిషియల్లీ బిల్ట్ బై తెలుగు చోడాస్, లేటర్ స్ట్రెంథెన్డ్ బై కాకతీయ డైనాసిటీ. రైట్. ప్రొలే వేమారెడ్డి షిఫ్టెడ్ హిస్ క్యాపిటల్ ఫ్రమ్ కొండవీడు టు అద్దంకి. ఇక్కడ అద్దంకి టు కొండవీడు ఉండాలి, కాబట్టి ఇది రాంగ్. ఆర్కియాలజికల్ ఫైండింగ్స్ ఎట్ ద సైట్ ఇండికేట్స్ బుద్ధిస్ట్ ప్రెసెన్స్ డేటింగ్ బ్యాక్ టు ద ఎర్లీ సెంచరీస్ ఆఫ్ ద కామన్ ఎరా. ఇది రైట్ మనకి. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి 1 and 3. థర్డ్ వన్, విత్ రిఫరెన్స్ టు క్వాంటమ్ వాలీ ప్రాజెక్ట్ ఆఫ్ ఏపీ, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇట్ ఎయిమ్స్ టు డెవలప్ అమరావతి యాజ్ ఎ గ్లోబల్ హబ్ కవరింగ్ క్వాంటమ్ కంప్యూటింగ్, సెన్సింగ్, మెటీరియల్ అండ్ కమ్యూనికేషన్. ఇది రైట్ మనకి. It is part of India's National Quantum Mission announced in 2023 with a total national outlay of 6,000 crore. This is right. The project is linked to Andhra Pradesh post bifurcation development strategy followed the loss of Hyderabad. This is right manaki. Answer వచ్చేసి D, 1, 2, 3. So now ఈరోజు టాపిక్స్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, ఇన్కోయిస్ టు లాంచ్ 3 new ocean service information. ఓకే, సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్కోయిస్ అనేది ఒక ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ ఏంటంటే ఓషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుందన్నమాట. ఎస్పెషల్లీ ఇది మనకి హైదరాబాద్లో ఉంది. అండ్ మనకి సౌత్ ఇండియా అనేది పెనిన్సులార్ పార్ట్, అంటే ఇది ఒక ద్వీపకల్పం. దీని చుట్టూ కూడా ఇండియన్ ఓషన్ అండ్ బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ ఉన్నటువంటి సందర్భంలో మరి ఈ ఫిషర్మ్యాన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఫిషింగ్ వెళ్ళినప్పుడు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్, వెదర్ ఇన్ఫర్మేషన్ కానీ, లేదా ఫిష్ అవైలబిలిటీ ఎక్కడ ఎక్కువ ఉందని కానీ, లేదా సీ వేవ్స్, సీ సర్జ్ అంటే సముద్రం ఒకేసారి విపరీతంగా యొక్క ఫ్లడ్ అవ్వడం అనమాట, అంటే వరదలాగా రావడం. ఇది జనరల్గా సైక్లోన్ వల్ల కానీ, లో ప్రెషర్ వల్ల కానీ వస్తుంటుంది. దాంతోపాటు ఇప్పుడు ఇన్కాయిస్ జెల్లీ ఫిష్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పబోతుంది. ఈ యొక్క జెల్లీ ఫిష్ అనేది దీని యొక్క బైట్స్ అనేవి అంటే మనకి హ్యూమన్కి ఇరిటేటింగ్గా, దాంతోపాటు హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఫిషర్మ్యాన్ కూడా ఇవి కొద్దిగా డేంజరసే. కాబట్టి ఈ కొత్త సర్వీసెస్ ఇన్కాయిస్ ఏం లాంచ్ చేయబోతుంది, అలానే ఇన్కాయిస్ యొక్క ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎలా ఉండబోతుంది, ఏమైనా డిస్కస్ చేద్దాం. ఓకే, సరే. ఇన్కాయిస్ యొక్క ఫౌండేషన్ డే సందర్భంగా ఈ సర్వీస్ని లాంచ్ చేస్తున్నట్టు వారు ప్రకటించారు. ఇక్కడ మీకు ఇన్కాయిస్ అంటే ఫుల్ ఫామ్ తెలియాలి. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, ఇన్కాయిస్. అండ్ ఇది ప్రధానంగా ఫోకస్ చేసేటువంటి ఏరియాస్ మెరైన్ సేఫ్టీ, డిజాస్టర్ ప్రిపేర్నెస్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ ఓషన్ అడ్వైజరీస్. ఓకే, సముద్ర జలాలకు సంబంధించినటువంటి ఈ యొక్క అడ్వైజరీస్ వీళ్ళు ఇష్యూ చేస్తుంటారు. ఫుల్ నేమ్ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషనిక్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎస్టాబ్లిష్డ్ 1999. అటానమస్ బాడీ లాగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఏ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి హైదరాబాద్, తెలంగాణ. అండ్ ఇది మెయిన్గా ఈ యొక్క ఓషన్ సర్వీసెస్ ఎలాంటిది, ఫర్ ఎగ్జాంపుల్ కోస్టల్ కమ్యూనిటీకి ఉపయోగపడుతుంది, ఫిషర్మ్యాన్కి. అలానే మ్యారిటైమ్ యూజర్స్ ఎవరైతే కనుక పెద్ద ఫిష్ని షిప్స్ని ఆపరేట్ చేస్తుంటారో వాళ్ళకు ఉపయోగపడుతుంది. గవర్నమెంట్ ఏజెన్సీస్, సో దట్ వాళ్ళు డిజాస్టర్ ప్రిపేర్నెస్ యాక్టివిటీస్ తీసుకోగలుగుతారు. అండ్ సైంటిఫిక్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, వీళ్ళందరికీ కూడా ఇన్కాయిస్ యొక్క సర్వీసెస్ అనేవి బెనిఫిట్ అవుతాయి. అండ్ ఇన్కాయిస్ వాళ్ళు కొత్తగా లాంచ్ చేసినటువంటి న్యూ ఓషన్ సర్వీసెస్ ఎంతో చూద్దాం ఒకసారి. నెంబర్ 1, జెల్లీ ఏఐపి, జెల్లీ అగ్రిగేషన్ ఇన్ఫర్మేషన్ ఇంటరాక్టివ్ పోర్టల్. ఇదేంటంటే జెల్లీ ఫిష్కి సంబంధించి. జెల్లీ ఫిష్ ఒకవేళ ఎక్కడ ఎక్కువగా అక్యూములేట్ అయ్యి ఉన్నాయి అండ్ వాటిని ఎట్లా అవాయిడ్ చేస్తూ వీళ్ళు ఫిషర్మ్యాన్ వాళ్ళ యొక్క ఫిషింగ్ చేయవచ్చు, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఒక పోర్టల్లో ఉంచుతుంది అనమాట. నేను మీకు ఆల్రెడీ జెల్లీ ఫిష్ వల్ల కలిగేటటువంటి కొన్ని ఎఫెక్ట్స్ ఏందో, అడ్వర్స్ ఎఫెక్ట్ ఉందని మీకు చెప్పాను. నెక్స్ట్ సెకండ్ వన్, సముద్ర 2.0 మొబైల్ అప్లికేషన్. ఈ సముద్ర 2.0 ఏంటంటే మెయిన్గా పొటెన్షియల్ ఫిషింగ్ జోన్, అంటే ఫిష్ యొక్క అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఎక్కడ ఎక్కువ ఉందని చెప్పేసి. దీనివల్ల మనకి ఫిషర్ మనకి టైం సేవ్ అవుతుంది అండ్ ఒక ఫ్యూయల్ కూడా సేవ్ అయ్యే అవకాశం ఉంది. సో దట్ ఇది ఒక ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ మెజర్ అని చెప్పుకోవచ్చు. థర్డ్ వన్, సివస్ స్వెల్ సెర్చ్
ఇనండేషన్ వల్నరబిలిటీ అడ్వైజరీ సిస్టమ్. ఇదేంటంటే ఈ యొక్క ఓషన్ వాటర్కి సంబంధించినటువంటి స్వెల్ అండ్ సర్జ్ ఇన్ఫర్మేషన్ చెప్తుంది. స్వెల్ అండ్ సర్జ్ ఇవి రెండు కూడా ఓషన్ వాటర్ కోస్ట్ వైపు రావడానికి చెప్తుంటుంది. స్వెల్ అంటేనేమో నార్మల్గా మనకి లైటర్ వేవ్స్ అనమాట, అంటే తక్కువ, అంటే డే టు డే డైలీ సముద్ర జలాలు మనకి వేవ్స్ వస్తుంటాయి కదా, వాటిని మనం స్వెల్ అంటాం. అదే సర్జ్ అనుకోండి, మనకి సర్జ్ అంటే సైక్లోన్ వల్ల కానీ, లో ప్రెషర్ వల్ల కానీ, సో స్ట్రాంగ్ విండ్ వల్ల కానీ అప్పుడు విపరీతంగా ఓషన్ వాటర్ కోస్ట్ వైపు వస్తుంది. దీన్ని మనం ఈ యొక్క సీ సర్జ్ అంటారు అనమాట. సీ సర్జ్ వల్ల చాలా డ్యామేజ్ జరిగే అవకాశం కూడా ఉంది. సో ఈ ఇన్ఫర్మేషన్ ఇన్క్వైరీస్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది వచ్చేసి మనకు టాపిక్ నెంబర్ 1. నెక్స్ట్ సెకండ్ టాపిక్ వచ్చేసి కోపర్నికస్ సెంటినెల్-2 మిషన్. యాక్చువల్లీ కోపర్నికస్ సెంటినెల్-2 మిషన్ ఇది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళ యొక్క మిషన్ అనమాట. ఇది డిస్కస్ చేయడానికి రీజన్ ఏంటంటే, రీసెంట్గా ఈ మిషన్ ఒక వింటర్ ఒలింపిక్స్ జరగబోయేటటువంటి వెన్యూస్ ఇమేజెస్ రిలీజ్ చేసింది. సో ఆ ఇమేజెస్ యొక్క రిజల్యూషన్ క్లారిటీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ యొక్క సెంటినెల్స్-2 మిషన్ మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మిషన్ ఎవరు లాంచ్ చేశారు అండ్ ఇది ఏ ఆర్బిట్లో ఎర్త్ చుట్టూ రివాల్వ్ అవుతుంది అంటే పోలార్ ఆర్బిటా, సన్ సింక్రోనస్ ఆర్బిటా, జియో స్టేషనరీ ఆర్బిటా, అలానే ఇందులో ఉండేటటువంటి ఏవైనా సబ్ శాటిలైట్స్ ఏవైనా ఉన్నాయా, ఉంటే అవేంది కూడా మనం డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రిలీజ్డ్ హై రిజల్యూషన్ ఇమేజెస్ ఆఫ్ ద 2026 వింటర్ ఒలింపిక్స్. వాటి యొక్క రిలీజ్ని, వాటి యొక్క ఇమేజెస్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క వింటర్ ఒలింపిక్స్ నార్దర్న్ ఇటలీలో జరగబోతున్నాయి. దీని యొక్క పేరు కోపర్నికస్ సెంటినెల్-2 మిషన్. అండ్ ఈ ఇమేజెస్ యొక్క మిషన్ యొక్క క్యాపబిలిటీని మనకి షోకేజ్ చేస్తున్నాయి అన్నమాట, అంటే హైలైట్ చేస్తున్నాయి. అండ్ ఇది మనకి మిషన్ వచ్చేసేసి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ మిషన్ డెవలప్డ్ బై యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. అండ్ ఇది మనకి కోపర్నికస్ ప్రోగ్రాంలో ఒక భాగం. కోపర్నికస్ ప్రోగ్రామ్ అనేది EU వాళ్ళ యొక్క, యూరోపియన్ యూనియన్ వాళ్ళ యొక్క ఎర్త్ అబ్జర్వేషన్ ప్రోగ్రామ్ అనమాట. యూరోపియన్ యూనియన్ అంటున్నాం కాబట్టి మీకు సింపుల్గా ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నాం. యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి కంట్రీస్ ఎన్ని, అండ్ లాస్ట్ 5-6 ఇయర్స్ బ్యాక్ కానీ లాస్ట్ 10 ఇయర్స్లో యూరోపియన్ యూనియన్ నుంచి ఎగ్జిట్ అయినటువంటి మేజర్ ఎకానమీ ఏంటి. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్టివ్, ఇది ఈ యొక్క ఎర్త్ ల్యాండ్ సర్ఫేస్ పైన వస్తున్నటువంటి చేంజెస్ని ట్రాక్ చేస్తుంది. అండ్ ఇందులో ఉన్నటువంటి శాటిలైట్స్ పోలార్ ఆర్బిటింగ్ శాటిలైట్స్, అండ్ ఏ పోలార్ ఆర్బిట్లో ఇవి రివాల్వ్ అవుతాయి, సన్ సింక్రోనస్ పోలార్ ఆర్బిట్. ఓకే, ఇందులో ఉన్నటువంటి శాటిలైట్స్ అన్ని సెంటినెల్-B, 2B అండ్ సెంటినెల్-2C. మేజర్ అప్లికేషన్ వీటిని మనం అగ్రికల్చర్, ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఎన్విరాన్మెంట్ ఏరియాస్లో వీటిని మనం యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి టాపిక్ నెంబర్ 2. నెక్స్ట్ థర్డ్ టాపిక్ వచ్చేసేసి ఇండియన్ టీచర్ రుబుల్ నాగి విన్స్ గ్లోబల్ టీచర్ ప్రైజ్. ఓకే, సో ఇండియన్కి గ్లోబల్ టీచర్ ప్రైజ్ రావడం జరిగింది. అండ్ తనకు ఈ యొక్క టీచర్ ప్రైజ్ ఇచ్చినటువంటి ఆర్గనైజేషన్ ఏంటి, అండ్ తను యూజ్ చేసినటువంటి పాపులర్ టీచింగ్ మెథడ్స్ ఏంటి మనం డిస్కస్ చేద్దాం. తను మెయిన్గా ఫోకస్ చేసినటువంటి ఈ టీచింగ్ మెథడ్స్ ఏంటంటే వాల్ పెయింటింగ్స్. ఈ వాల్ పెయింటింగ్స్ ద్వారా చదువుకోవాలన్నటువంటి ఇంట్రెస్ట్ కలగజేయడం. అండ్ అట్ ద సేమ్ టైం ఇవి ఎక్కువగా ఎవరికి యూజ్ అవుతుంది, వల్నరబుల్ పాపులేషన్ అండ్ ఎవరైతే బిలో పావర్టీ లైన్ పీపుల్ ఉంటారో వాళ్ళకి ఎక్కువ యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అండ్ యునెస్కో తను చేసినటువంటి సర్వీసెస్ని కూడా గుర్తించింది. అండ్ మీకు ఐడియా ఉంటే చెప్పండి, మన ఇండియా యొక్క ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు అని చెప్పేసి. ఓకే, నేను అడిగిన క్వశ్చన్స్ని మీరు పాజ్ చేసైనా ఆన్సర్ చేయొచ్చు, లేదా క్వశ్చన్స్ గుర్తుపెట్టుకొని వీడియో ఎండ్ తర్వాత నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇండియన్ ఎడ్యుకేటర్ రుబుల్ నాగి విన్స్ గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2026. తనకి గ్లోబల్ గవర్నమెంట్ సమ్మిట్ దుబాయ్లో జరిగినటువంటి ప్రోగ్రాంలో అవార్డు ఇవ్వడం జరిగింది. తను ఫోకస్ చేసినటువంటి ఏరియా వచ్చేసి ఆర్ట్ బేస్డ్ ఎడ్యుకేషన్ మోడల్. ఓకే, సో ఎడ్యుకేషన్ త్రూ ఆర్ట్ అన్నమాట. అవార్డు గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2026, ప్రైజ్ మనీ $1 million, presented by షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్. ఓకే, నేమ్ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. సో ఇది సమ్మిట్ ఎక్కడ జరిగింది, దుబాయ్లో, ఇది ఇంపార్టెంట్ మీకు. అండ్ ఆర్గనైజ్డ్ బై వార్కీ ఫౌండేషన్ అండ్ యునెస్కో, వీళ్ళు ఈ అవార్డుని ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఈ అవార్డు దేనికి రికగ్నైజేషన్గా, తను ఏదైతే కనుక ఎడ్యుకేషన్ ఎస్పెషల్లీ ఫర్ మార్జినలైజ్డ్ అండ్ అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్కి తను ఇస్తున్నటువంటి ఎడ్యుకేషన్ సర్వీసెస్ని గుర్తించి ఈ అవార్డుని ప్రజెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 4, రైట్ టు డిస్కనెక్ట్ బిల్ 2026. యాక్చువల్లీ రైట్ టు డిస్కనెక్ట్ బిల్ 2026ని మనం ఇప్పుడు డిస్కస్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఇది ఇప్పుడు పార్లమెంటులో ఇంట్రడ్యూస్ అవ్వబోతుంది. అసలు రైట్ టు డిస్కనెక్ట్ అంటే ఏంటంటే, ఒక పర్సన్ వర్క్ చేసిన తర్వాత, తన వర్కింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత తన ఎంప్లాయర్కి అర్జెంట్ అవసరం పడితే తప్ప తను రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు అని. ఇది రైట్ టు డిస్కనెక్ట్. దీనివల్ల జరిగేటటువంటి అడ్వాంటేజెస్ ఏంటి,
ఈ యొక్క ఆ ఎంప్లాయీ ఎవరైతే ఉంటారో తనకి వర్క్ ప్రెషర్ తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇండియాలో చాలామంది ఎంప్లాయీస్ ఆల్మోస్ట్ 50 అవర్స్ మోర్ దాన్ 50 అవర్స్ వీక్లీ టైం స్పెండ్ చేస్తున్నట్టుగా, అంటే ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత కూడా. సో దీనివల్ల స్ట్రెస్ పెరిగే అవకాశం ఉంది కదా. సో కాబట్టి వీటిని తగ్గించడానికి ఈ డిసిషన్ తీసుకోబోతున్నారు. అండ్ ఈ యొక్క రైట్ టు డిస్కనెక్ట్ అనేది గ్లోబల్ లెవెల్లో ఏ కంట్రీస్ ఫాలో అవుతున్నాయో కూడా మనం చూద్దాం. సో ఇది ఒక విధంగా చెప్పాలంటే రైట్ టు పీస్ఫుల్ వర్క్ అని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే వర్క్ అయిపోయిన తర్వాత కూడా ఈ యొక్క వర్క్ పరంగా కాల్స్ అటెండ్ చేయాల్సి రావడం, దీనివల్ల వర్క్ ప్రొడక్టివిటీ పెరగకపోగా తగ్గుతుంది అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్. ఓకే, రైట్ టు డిస్కనెక్ట్ బిల్ 2026 ఇంట్రడ్యూస్డ్ ఇన్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా. దీన్ని ప్రైవేట్ మెంబర్ బిల్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నేను మీకు చాలాసార్లు చెప్పాను, ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే బిల్ ఇంట్రడ్యూస్డ్ బై అదర్ దాన్ మినిస్టర్ అని చెప్పేసి. సో ఇది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని ప్రమోట్ చేయడానికి అండ్ వర్క్ దగ్గర ఉన్నటువంటి మెంటల్ స్ట్రెస్ని హ్యాండిల్ చేయడానికి కోసం అని చెప్పేసి బెటర్గా హ్యాండిల్ చేయడానికి ఈ బిల్ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ బిల్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే రైట్ టు డిసెంగేజ్ ఫ్రమ్ వర్క్ రిలేటెడ్ కమ్యూనికేషన్ లైక్ ఈమెయిల్, ఫోన్ కాల్స్, మెసేజెస్. ఓకే, అవుట్ సైడ్ ఆఫ్ అఫీషియల్ వర్కింగ్ అవర్స్ వాళ్ళు రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి. ఓకే, అండ్ అలా రెస్పాండ్ అవ్వకపోయినంత మాత్రాన వాళ్ళు ఎలాంటి పనిష్మెంట్కి కూడా వాళ్ళు సబ్జెక్ట్ అవ్వరు అన్నమాట, అంటే గురవ్వరు. సో అదే ఇట్లాంటి బిల్ లేదనుకోండి వాళ్ళను కంపెనీస్ పని చేసే అవకాశం కూడా ఉంటుంది. అండ్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే ఇండియన్స్ వర్క్ హై యావరేజ్ అవర్స్ గ్లోబల్లీ ఆల్మోస్ట్ 56.2 అవర్స్ పర్ వీక్. ఇది సో సివియర్గా అని చెప్పేసి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ చెప్తుంది. అండ్ దీనివల్ల టెలీ ప్రెషర్ లాంటివి కలిగే అవకాశం ఉంది. అంటే లైక్ ఫోన్ కాల్స్ రావడం వల్ల వచ్చేటప్పుడు యాంగ్జైటీ కానీ ప్రెషర్ కానీ దానివల్ల లాట్ ఆఫ్ మెంటల్ ఇష్యూస్ కూడా కలిగే అవకాశం ఉందని చెప్పేసి యొక్క ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ చెప్తుంది స్టూడెంట్స్. ఓకే, అండ్ ఈ పాలసీ మెయిన్గా అఫీషియల్ వర్కింగ్ అవర్స్ ఏంటి, దాంతోపాటు ఈ యొక్క ఎలాంటి కమ్యూనికేషన్కి రెస్పాండ్ అవ్వాలి, ఎలాంటి కమ్యూనికేషన్కి రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి ఈ బిల్ చెప్తుంది. అండ్ గ్లోబల్ లెవెల్లో ఈ ప్రాక్టీస్ని, ఈ ప్రొసీజర్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఫ్రాన్స్, బెల్జియం, పోర్చుగల్ అండ్ ఆస్ట్రేలియా ఫాలో అవుతున్నారు. ఓకే, సో ఇది ఈ టాపిక్. మనకి నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి స్కాల్ప్ మిసైల్. ఓకే, స్కాల్ప్ మిసైల్. సో స్కాల్ప్ మిసైల్ని మనం ప్రామినెంట్గా చెప్పాలంటే ఆపరేషన్ సింధూర్లో ఈ మిసైల్స్ని యూజ్ చేస్తాం. ఈ మిసైల్స్ మనం ఫ్రాన్స్ అండ్ యూకే వాళ్ళ కంబైన్డ్గా డెవలప్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి ఇండియా పర్చేజ్ చేసింది. ఫర్దర్గా ఇంకొన్ని కూడా పర్చేజ్ చేయబోతున్నట్టుగా మనకి న్యూస్ ఉందన్నమాట. అండ్ ఇది ఏ టైప్ ఆఫ్ మిసైల్ అంటే క్రూజ్ మిసైల్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది బ్యాలిస్టిక్ మిసైల్ కాదు, క్రూజ్ మిసైల్. ఓకే, సో India and France in discussion to finalize for the procurement of Scalp cruise missile, and the Indian Air Force Operation Sindoor point of view వీటిని లాంచ్ చేయడం జరిగింది. నేమ్ స్కాల్ప్ మిసైల్, లాంగ్ రేంజ్ ఎయిర్ లాంచ్డ్ క్రూజ్ మిసైల్ అండ్ డెవలప్డ్ బై ఫ్రాన్స్ అండ్ యూకే టుగెదర్. ఇది స్కాల్ప్ మిసైల్ వచ్చేసి. నెక్స్ట్, గవర్నమెంట్ ఫార్మ్ ఎక్స్పర్ట్ గ్రూప్ టు అప్గ్రేడ్ ప్రాజెక్ట్ టైగర్ స్కీమ్. సో ప్రాజెక్ట్ టైగర్ స్కీమ్ని అప్గ్రేడ్ చేయడానికి గవర్నమెంట్ ఒక 4 ఎక్స్పర్ట్ గ్రూప్స్ని ఫామ్ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థం కావాల్సింది, ప్రాజెక్ట్ టైగర్ని మనం 1973లో ఈ యొక్క టైగర్స్ని కన్సర్వ్ చేయడానికి తీసుకొచ్చాం. ఓకే, ఈ ప్రాజెక్ట్ టైగర్ని సూపర్వైజ్ చేసేది ఎవరు? NTCA, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. ఇది ఒక స్టాచ్యూటరీ బాడీ. దీన్ని మనం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అండ్ ఇండియాలో ఎన్ని టైగర్ స్టేట్స్ ఉన్నాయి? అండ్ ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్స్ మీకు తెలుసు, మధ్యప్రదేశ్, దాని తర్వాత కర్ణాటక, దాని తర్వాత ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి విషయం. ఓకే, సరే, దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 4 ఎక్స్పర్ట్ గ్రూప్స్ని ఫామ్ చేసింది టు రివ్యూ అండ్ మోడర్నైజ్ ప్రాజెక్ట్ టైగర్. అండ్ ప్రాజెక్ట్ టైగర్ని మనం 1973లో ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్గా తీసుకోవడం జరిగింది. ఓకే, అండ్ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్న వాళ్ళు ఎవరు? NTCA, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. అండ్ నోడల్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్, ఇంప్లిమెంటింగ్ అథారిటీస్ NTCA అండ్ NTCA యాక్ట్ ప్రకారం ఫామ్ అయింది, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఫామ్ అయింది ఇక్కడ. సో NTCA అనేది ఇక్కడ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఏర్పడింది. అండ్ ఇండియాలో ఈ యొక్క ప్రాజెక్ట్ టైగర్ యొక్క కీ ఫీచర్స్, ఇది ఆల్మోస్ట్ ఆల్ ప్రాజెక్ట్ టైగర్ లాంచ్ అయిన తర్వాత ఇండియాలో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్స్ 9 నుండి 51 వరకు ఇంప్రూవ్ అయినాయి. అండ్ ఇది మనకు ఆల్మోస్ట్ ఆల్ 18 టైగర్ రేంజ్ స్టేట్స్ ఇండియాలో ఉన్నాయని మనం చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి షిప్కీలా. ఈ షిప్కీలా పాస్ వచ్చేసి మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు హిమాచల్ ప్రదేశ్. సో ఈ షిప్కీలా పాస్ని యొక్క మానస్ సరోవర్ యాత్రకి యూజ్ చేసుకునే విధంగా ఇండియా చైనాతోని డిస్కషన్ జరుగుతుందని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది. ఓకే, సో ఈ కాంటెక్స్లో
ఒకసారి ఇండియా చైనా బార్డర్ మధ్యలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రాసెస్ అండ్ షిప్కీలా పాస్కి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా చెక్ చేద్దాం. సో ఇండియా ఈజ్ ఇన్ టాక్స్ విత్ చైనా. దీనికి సంబంధించి ఈ యొక్క కైలాస్ మానస్ సరోవర్ యాత్రకు షిప్కీలా ఉపయోగించవచ్చా లేదా, దాని పాసిబిలిటీ ఎలా ఉన్నాయన్న డిస్కషన్ గురించి. ఓకే, సో ఈ యొక్క షిప్కీలా పాస్ అనేది హిమాచల్ ప్రదేశ్లో ఉంది అండ్ ఇది హిమాచల్ ప్రదేశ్లో ఇండియా చైనా బార్డర్ రేంజ్లో ఉంటుందన్నమాట. ఓకే, సో ఇండియా చైనా బార్డర్ అంటే ఎవరు వీటిని ప్రొటెక్ట్ చేస్తారు? ఐటీబీపీ, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్. ఓకే, అదే మనకి ఇండియా నేపాల్, ఇండియా భూటాన్ అయితే మనకి సశస్త్ర సీమా బల్ ఎస్ఎస్బి, ఇండియా బంగ్లాదేశ్ అయితే మనకి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్, అదే ఇండియా మయన్మార్ అయితే కనుక మనకి అస్సాం రైఫిల్స్. ఇవి 4 మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇది మనకి ఏన్షియంట్గా సిల్క్ రూట్ యొక్క సంబంధించినటువంటి రూట్. ఇది ఓల్డ్ నేమ్ పెమాలా, దీని యొక్క ఓల్డ్ నేమ్. అండ్ ఇది ఎల్ఏసీలో పార్ట్ ఆఫ్టర్ 1962. యూ నో దట్ 1962 వార్ తర్వాత ఇండియా చైనా మధ్యలో ఎల్ఏసీ అనేది బార్డర్గా డిక్లేర్ అయినటువంటి విషయం తెలిసింది. దీన్ని ప్రొటెక్ట్ చేసేది ఐటీబీపీ వాళ్ళు. అండ్ జాగ్రఫికల్ సిగ్నిఫికెన్స్, సట్లెజ్ రివర్ అనేది షిప్కీలా పాస్లో వెళ్తుంది. అండ్ టిబెట్లో దీన్ని మనం లాంకిన్ జాంగ్బో అని అంటారు. ఇది టిబెట్ గుండా ఇండియా నుంచి ఈ యొక్క సట్లెజ్ రివర్ వెళ్తుంది. ఇంకా మిగతా పాసెస్ ఇండియా చైనా మధ్యలో ఉన్నటువంటి రిమైనింగ్ పాసెస్ లిపులేక్ పాస్ ఉత్తరాఖండ్ అండ్ నాతులా పాస్ సిక్కిం. ఇప్పుడు ప్రధానంగా మనం నాతులా పాస్ని వాడుతున్నాం. ఓకే, మానస్ సరోవర్ యాత్రకి. ఇప్పుడు వీళ్ళు యొక్క షిప్కీలా పాస్ యొక్క యూసేజ్ ఎలా ఉండబోతుందో చెక్ చేస్తామంటున్నారు. ఓకే, దీన్ని యూజ్ చేసుకోవచ్చా లేదా అని చెప్పేసి ఆల్టర్నేటివ్గా. సరే, ఈరోజు టాపిక్ సంబంధించినటువంటి ఎంసీక్యూ చూద్దాం. విత్ రిఫరెన్స్ టు ఇన్కాయిస్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇన్కాయిస్ ఈజ్ అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ function under Ministry of Earth Sciences. Second one, Jelly app designed to provide early warning for swell surge induced coastal inundation. Samudra 2.0 multilingual application primarily at fishermen. ఈ 3 స్టేట్మెంట్ చూడండి. నెక్స్ట్ సెకండ్ వన్, విత్ రిఫరెన్స్ టు Copernicus Sentinel-2 మిషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ ప్రోగ్రామ్ అంటున్నారు. ఈ మిషన్ కన్సిస్ట్ ఆఫ్ జియో స్టేషనరీ శాటిలైట్ అంటున్నారు. థర్డ్ వన్, ఇట్స్ అప్లికేషన్ ఇంక్లూడ్ ప్రిసిషన్ అగ్రికల్చర్ ఎకోసిస్టమ్ మానిటరింగ్ అంటున్నారు. థర్డ్ వన్, విత్ రిఫరెన్స్ టు షిప్కీలా, స్కాల్ప్ మిసైల్ అండ్ ప్రాజెక్ట్ టైగర్. చూద్దాం. సట్లెజ్ రివర్ అనేది ఇట్ ఎంటర్స్ త్రూ షిప్కీలా పాస్. స్కాల్ప్ మిసైల్ సర్ఫేస్ టు సర్ఫేస్ బ్యాలిస్టిక్ మిసైల్ అంటున్నారు, డెవలప్డ్ బై ఫ్రాన్స్ అండ్ యూకే. అండ్ ప్రాజెక్ట్ టైగర్ ఇస్ ఎ స్టాట్యూటరీ కన్జర్వేషన్ స్కీమ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటున్నారు. సో చెక్ చేయండి ఈ 3 క్వశ్చన్స్. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి సో ఈరోజు వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్స్ ఏందో మీకు ఐడియా ఉందనుకుంటాం. ఇది మనకు ఓవరాల్గా 11th ఫిబ్రవరికి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. ఈ డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించి మీకు ఇంకా ఫర్దర్ హెల్ప్ ఏమైనా కావాలన్నా అండ్ మీరు ఏమైనా ఫర్దర్ సజెస్ట్ చేయాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి సో దట్ మన కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ మన ప్రోగ్రామ్ని కూడా కంటిన్యూ చేయవచ్చు. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.